కేరళ వరద బాధితులను ఆదుకుందాం ఆదుకుందాం కేరళ వరద బాధితులను ఆదుకుందాం ఆదుకుందాం కేరళ వరద బాధితులను ఆదుకుందాం ఆదుకుందాం జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు కేరళ వరద బాధితులను ఆదుకుందాం ఆదుకుందాం కేరళ వరద బాధితులను ఆదుకుందాం ఆదుకుందాం జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు గత వారం రోజుల క్రితం కేరళ రాష్ట్రంలో వరదల బీభత్సం వల్ల కొండ చర్యలు విరిగిపడి దాదాపు ఒక 400 మంది ప్రాణాలు వదలడం జరిగింది వరద బీభత్సాల వల్ల. ఆ దిశగా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, సామాన్య ప్రజానీకం కానీ, పౌర సమాజం కానీ ఇలా భారతదేశంలో అంతర్భాగమైనటువంటి అతిపెద్ద ఎడ్యుకేషన్ రాష్ట్రంగా పేరొందిన కేరళ రాష్ట్రంలో ఇలా ఎక్కడ చూసినా శవాలు గుట్టలు కుప్పలుగా ఉన్న సందర్భంలో ఇప్పటికి కూడా అక్కడ ప్రశాంతమైన వాతావరణం నిలగొట్టలేదు సందర్భంలో అక్కడ చాలా బీభత్సంగా ఉన్నది. కాబట్టి ఇక్కడున్న పౌర సమాజం ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి విరాళాల సేకరణ కార్యక్రమం ఈరోజు బోయినపల్లి మండలం లోపల సిఐటి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. కాబట్టి భారతదేశంలో అంతర్భాగమైనటువంటి కేరళ రాష్ట్రం కూడా మన రాష్ట్రమే. కాబట్టి ఒక భారతీయ పౌరుడిగా, ఒక పౌర సమాజం బాధ్యత గల పౌరులుగా ఆ కేరళ రాష్ట్రంలో జరిగిన సంఘటనను బాధ్యత చేసుకొని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ దిశగా పౌర సమాజం కూడా కేరళ రాష్ట్రంలో విపత్తును ఆదుకునేలా ప్రతి ఒక్కరూ చేయి కలిపి మీ వంతు తోచిన కాడికి ఆర్థిక విరాళాలు అందిస్తే ఈ రోజు సాయంత్రం వరకు అక్కడ రాష్ట్ర కమిటీకి చేరవేయడం జరుగుతుంది సిఐటి ఆధ్వర్యంలో. ఆ దిశగా పౌర సమాజం మానవత్వ కోణంలో ఆలోచించి, ఎందుకంటే ప్రకృతి విపత్సాలు అనేది ప్రతి ఒక్క రాష్ట్రంలో జరుగుతున్న సందర్భంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో జరిగినా కూడా ఇలా భారత ప్రజానీకం అందరూ అండగా ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా మనకు తోచిన కాడికి కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి పౌర సమాజం దయచేసి ఆ దిశగా ఆలోచించి మీకు తోచిన కాడికి విరాళాలు అందించాలని చెప్పి సందర్భంగా సిఐటి పక్షాన ప్రజానీకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు.